న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు డ్యాంలు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో ప్రాజెక్టులపై ఆధారపడ్డ రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాముల్లో ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రాజెక్టులను నమ్ముకొని పంటల సాగు చేస్తున్న రైతాంగం ప్రస్తుతం ఆందోళనలో ఉంది. ఎల్నినో ఎఫెక్ట్తో డ్యాములన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యామ్ దగ్గర ఉన్నాం. విజువల్స్లో చూడొచ్చు, కరీంనగర్లోని ఈ లోయర్ మానేరు డ్యామ్ పూర్తి స్థాయి కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రతిరోజు లోయర్ మానేరు డ్యామ్ నుంచి దాదాపు ఒక 8 నియోజకవర్గాలకు తాగునీటి కోసం అంటే 143 క్యూసెక్కుల మిషన్ భగీరథ ద్వారా నీరు తాగునీటి కోసం వెళ్తూ ఉండగా మరో 90 క్యూసెక్కుల వరకు నీరంతా కూడా ఈ ఎండలకు ఆవిరవుతోంది. అంటే మరో వారం 10 రోజుల్లో డెడ్ స్టోరేజీకి ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. లోయర్ మానేరు డ్యామ్ డెడ్ స్టోరేజీ కెపాసిటీ 5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.9 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అటు మిడ్ మానేరు పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. లోయర్ మానేరు డ్యామ్ నిండాలంటే మిడ్ మానేరు డ్యామ్ కూడా పూర్తిగా నిండాలి. మిడ్ మానేరు డ్యామ్ నుంచే లోయర్ మానేరు డ్యామ్కు నీటి విడుదల కొనసాగుతూ ఉంటుంది. అటు అప్పర్ మానేరు డ్యామ్ 2 టీఎంసీల కెపాసిటీ కాగా ప్రస్తుతం అందులో 0.6 టీఎంసీ నీరు మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్లు అన్నీ కూడా నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ల ఆధారంగానే దాదాపు వేలాది ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈసారి వర్షాలు పెద్దగా కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. సో జూన్ 3వ వారం దాటిపోయింది ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో జూలై 2వ వారం వరకు వరదలు రాకపోతే, అంటే డ్యాములకు వరదలు రాకపోతే రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. మరో నెల రోజుల వరకు తాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేవు అని అధికారులు చెప్తున్నప్పటికీ జూలై 2వ వారం వరకు వరదలు, అంటే ప్రాజెక్టులకు వరదలు రాకపోతే పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇలాంటి పరిస్థితే ఉంటే అటు రైతాంగానికి ఇటు తాగునీటికి మాత్రం ఇబ్బందులు అయితే తప్పేలా లేవు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, లోయర్ మానేరు డ్యామ్ నుంచి.